విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ చేసే రిపోర్టర్ కి అమాయక దంపతులు దొరికితే ఎలా ఆడుకుంటున్నారో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ కావాలంటే ఎక్కడి నుంచి తేవాలండి? అరే రోజు దొరకాలంటే దొరుకుతాయా? మొన్న ఆర్ నారాయణమూర్తి వాటర్ తాగుతుంటే పట్టపగలే గోడ్కా తాగుతున్న ఆర్ నారాయణమూర్తి అని బ్రేకింగ్ న్యూస్ క్రియేట్ చేసి ఇచ్చా. మొన్న మూర్తి అన్న ఫిలిం నగర్లో కలిసి అరే తమ్మి నీకు ఇది న్యాయమేనా అన్నాడు. అన్నా బ్రేకింగ్ న్యూస్ కోసం తప్పలేదు అన్నా అన్న. మన రష్మి మొన్న థమ్స్అప్ తాగుతుంటే తాగుతున్న రష్మి అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చా. రష్మి కలిసినప్పుడు అందులో బ్రేకింగ్ న్యూస్ ఏముంది భాస్కర్, నేను తాగేది నిజమేగా అంది. హలో సార్, అదే పని మీద ఉన్నాను సార్. నన్ను ఎవరైనా కొట్టినా నన్ను చంపినా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ తోనే వస్తాను సార్. ఉంటాను, సరేనా? కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే. ఈ రోజు మన పెళ్లి రోజు. నీకు నేను, నాకు నువ్వు, మన ఇద్దరికి ఈ కంకిగాడు. ఏమండి మన పెళ్లి రోజుల బయటికి తీసుకున్నందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఏముంది నా కంకి. నా నెక్స్ట్ జనరేషన్ చూడు, భూమి మీద ఆగట్లా తన ఎగురుతుంది నా కంకి. డాడీ నీ గురించే చెప్తున్నాను రా నా కంకి. ఆయన నీకు తొందర ఎక్కువే. వాడిని 9 నెలలు కొనమంటే పుసుకున్న 7 నెలలు కొనేసావు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? పెళ్ళైన 3 రోజులకే వ్యాక్ వ్యాక్ అనిపించారు. నా చేతిలో ఏముంది నా కంకి? మా వంశం అంతా ఇలా కట్ చేస్తే చాలు పుసుకున్న ఇలా వచ్చేస్తారు నా కంకి. అవునే నా కంకి, వీడు కడుపులో ఉన్నప్పుడు కిలోలు కిలోలు కుంకుమ పువ్వు తిన్నావు. ఈ కంకి గారి కలర్ రాలేదు. కిలోలు కిలోలు కుంకుమ పువ్వు తిన్నా, 4 రకాల పెయింట్లు తిన్నా, నీ కలర్ ని డామినేట్ చేస్తుందా చెప్పు? ఎస్, ఈ రోజు వీళ్ళే నాకు బ్రేకింగ్ న్యూస్. సార్ సార్ నమస్కారం సార్. నేను నా టీవీ నా ఇష్టం ఛానల్ నుంచి వచ్చాను సార్. ఇంటర్వ్యూ కావాలి. ఐస్ క్రీమ్. నా కంకి ఐస్ క్రీమ్ కాదు నా కంకి, మైకు రా నా కంకి. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా పో. థ్యాంక్ యూ సార్. నేను నా టీవీ నా ఇష్టం ఛానల్ నుండి వచ్చాను. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. నీ టీవీ నీ ఇష్టమా? అవును సార్. నా ఇష్టం రా నాకంకి, నేను కూడా ఇంటర్వ్యూను. సార్ అందమైన జంట అని కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. మేము అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్తే 20,000 రూపాయలు గిఫ్ట్ కూడా ఇస్తాను సార్. ఏమండి మీరు ఆన్సర్ చెప్పండి. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, అందరం టీవీలో కనిపిస్తాం. అబ్బాయి మమ్మల్ని అందరిని అందంగా చూపిస్తావా? మీరు కోఆపరేట్ చేయాలి కానీ చించేస్తామండి. నువ్వు చించేస్తావనో ఏదో ఆరేస్తావని నేను చెప్పట్లా. నా పిల్ల నా కొడుకు ఇద్దరు టీవీలో కనిపిస్తారని చెప్తాను నాకంకి. అంతే. ఏంటి అడుగు? నా టీవీ నా ఇష్టంలో ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎక్కడుంటారు? హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్. బ్రేకింగ్ న్యూస్. ఒకే ఇంట్లో ఉంటున్న ముగ్గురు 3 ఏరియాల్లో ఉంటున్న విచ్చలవిడి కుటుంబంలా ఉంది బ్రేకింగ్ న్యూస్. విచ్చలవుడు కుటుంబం ఏంట నాకంకే? నేను హైటెక్ సిటీలో నేను జాబ్ చేస్తాను. మా ఇల్లు దిల్సుఖ్ నగర్ లో అని చెప్తుంది. వాడు అమీర్పేట హాస్టల్లో ఉన్నాడని చెప్తున్నాను నాకంకి. ఓ అవునా సార్, సారీ సార్. సెకండ్ క్వశ్చన్, మీ పెళ్లి రోజు సందర్భంగా మీ భార్యకి మీరు ఏ గిఫ్ట్ ఇస్తారు? పెళ్లి రోజు సందర్భంగా నా భార్యకి ఏం గిఫ్ట్ ఇస్తాను నాకంకి? ప్రతి పెళ్లి రోజుకు ఆ కంకి కాడే మాకు గిఫ్ట్ నాకంకి. ఏమండి ఈ రోజు ఇంకో గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఇంకో గిఫ్టా? ఏమేమంటావు? డాడీ పొద్దున రష్మి ఆంటీకి నా పెళ్లి రోజు అని చెప్పి రింగ్ గిఫ్ట్ ఇచ్చావు కదా, అదే ఆ మమ్మీకి కూడా కొనివ్వు. బ్రేకింగ్ న్యూస్. పెళ్లి రోజు భార్యకు కాకుండా ప్రియురాలకి గిఫ్ట్ ఇచ్చిన ఓ ఉన్మాది భర్త. బ్రేకింగ్ న్యూస్. నా కంకి ఉన్మాది అంటరా? నేను ఎవరిని చంపారా నా కంకి? ఎవరిని చంపారా ఉన్మాది అంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడడానికి ఇంత ఇది కూడా లేదు. సరిగా మాట్లాడేమనుకుంటున్నావు? ఏం ఇవ్వలేదు నేను, ఏం ఇవ్వలేదు. నీ వాడు ఏదో ఊరికే పిల్లోడు ఏదో చెప్తాను, క్రియేట్ చేసుకుని అబద్ధం చెప్తాడా? ఏదో గొడవ పెట్టాక నాకు ఈ రోజు మన పెళ్లి రోజు. సార్ మూడో క్వశ్చన్ సార్, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ భార్య ఎదురు రావాలనుకుంటారా లేదా? భార్య ఎదురు రావాలి? నా భార్య ఎందుకు రావాలని చెప్తున్నా ఉండు. చెప్పండి. నా భార్య ఎదురు రాకపోతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళను. డాడీ అబద్ధం చెప్పాడు. మొన్న డాడీకి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో నర్సు నీకు ఎలా యాక్సిడెంట్ అయిందంటే మా భార్య ఎదురొస్తాయింది అన్నాడు. నరసింహ నా జీవితం నాశనం అయింది నరసింహ. లేదా నాకంకి నేను అలా చెప్పలేదు. బ్రేకింగ్
న్యూస్. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఎదురొస్తే అశుభమని నర్సుకు చెప్పిన ఓ ఉన్మాది భర్త. బ్రేకింగ్ న్యూస్. ఉన్మాది అంటరా? నువ్వెక్కడ తగిలేవరా మాకు నా కంకి? పెళ్లి రోజు సరదాగా ఏదో బయటకు వచ్చేదో సరదాగా ఎంజాయ్ చేద్దామంటే నా భార్యను ఇక్కడ నుంచి ఇక్కడ పంపించేటట్టు ఉన్నావు నా కంకి. కావాలంటే ఈ కంకి తిన్నా ఎందుకురా ఇవన్నీ నా కంకి? ఏం మాట లేదే, నేను అలా ఎందుకు? మీరు చెప్పే ఉంటారు, లేకపోతే చిన్నపిల్ల అబద్ధం చెప్తాడా? నా కంకి దానికి నరికి పోగులు పెడతా. మూసుకొని కామ్గా ఉండు నా కంకి. అంకుల్ నీకు ఇంకో విషయం చెప్పన్నా? చెప్పు. ఈ అంకుల్ మా ఇంట్లోనే ఉంటాడు. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడంట. బ్రేకింగ్ న్యూస్. నా ఇంట్లో నేను ఉండకపోతే ఎవరింట్లో ఉంటాంట నా కంకి? అవును కదా, మర్చిపోయాను. సార్ సార్ సార్, ఈవిడే మీకు భార్యగా ఎన్ని జన్మలుగా ఉండాలని కోరుకుంటాను? ఈవిడ నా భార్యక ఎన్ని జన్మలు? నీకు పెళ్ళైందరా నా కంకి? ఇంకా అవ్వలేదు సార్. నీకు పెళ్ళైతే తెలుస్తుందిరా నా కంకి. భార్య 100 జన్మలు అవసరమా? భార్య ఒక జన్మకే అవసరమా? అసలు మగాడికి భార్య అవసరం లేదు అని అవసరం తెలుస్తుందిరా నా కంకి. ప్రపంచంలో ఉన్న మగాడికి అడిగితే ఏమైనా చెప్తారా నా కంకి? ప్రపంచంలో ఉన్న మగాళ్ళ గురించి కాదు, మీ గురించి చెప్పండి. చెప్తున్నా. 100 సంవత్సరాల వరకు నా భార్య కావాలి, నాకు మగ జన్మ లేకపోయినా నా భార్య నాకు భార్య కావాలి నా కంకి. డాడీ మళ్ళీ అబద్ధం చెప్పాడు. మొన్న జానకాంటితో జాగింగ్ పోయినప్పుడు నీది నాది జన్మ జన్మల బంధం అన్నాడు. దాంది నీది జన్మ జన్మల బంధం అయితే ఇక నాదేం జన్మ బంధము? మనది 3 ముళ్ళ బంధమే, మొలతాడు బంధమే కాదు. నరసింహ నరసింహ నరసింహ, నాకు కళ్ళు తిరుగుతున్నాయి నరసింహ. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. కట్టుకున్న భార్యను కాదని జమునాతో జన్మ జన్మల బంధం అంటున్న ఓ కఠిన కామాంధుడు. ఏరా కట్టిన కామాంధుడు అంటున్నావేంట్రా? నేను ఎవరిని ఏం చేశానురా? నువ్వు అడిగిన చాలా క్వశ్చన్లు చాలా ఎక్కువయ్యాయి. ఇక చాలా పదవే, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తామండి? మీరు ఉండండి అబ్బాయి, నీ మొత్తం క్వశ్చన్లు అడుగు, మీరు చెప్పండి. అడుగు, ఏదో అడుగుమంటున్నారు, అడుగు నా కంకి. సార్, ఒకవేళ మీ భార్య చచ్చిపోతే మీరేం చేస్తారు? నా భార్య చచ్చిపోతే? మీ భార్య చచ్చిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారా, లేక మీ భార్య జ్ఞాపకాలతోనే బతికేస్తారా? పెట్టారు నా కంకి ఫిట్టింగ్. ఏదో టిస్ట్ ఇవ్వలేదనుకున్నా, ఇచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారండి? నువ్వు చచ్చిపోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తా. లేదా నా కంకి. ఇప్పుడు ఏంటంటే నా భార్య చచ్చిపోతే ఇమ్మీడియట్ గా నేను ఇంత విషం తాగి ఇమ్మీడియట్ గా వేసుకొని చచ్చిపోతా. లేకపోతే ఆ కంకి లేకుండా ఈ కంకి ఏం చేస్తాడు నా కంకి? ఈ కంకి అంటే నాకు ప్రాణం. డాడీ బస్సు కవర్ చేశాడు. మొన్న షీలాంటితో నా భార్య చస్తే గాని మన ఇద్దరం కలవలేమన్నాగా. నరసింహ, అయ్యో నా కళ్ళు మళ్ళీ తిరుగుతున్నాయి నరసింహ. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. కట్టుకున్న భార్యను చంపేసి ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్న ఓ ఉన్మాది భర్త క్రిమినల్. ఏంట్రా ఇది నా కంకి? ఏదో రేటింగ్ ప్రాబ్లం ఉందిరా నీ ఛానల్ కి. పోయిపోయి నీకు దొరికామేంట్రా నా కంకి? పెళ్లి రోజు సిఐడి కంటే దారుణంగా అడుగుతున్నావు ఆ క్వశ్చన్ నా కంకి. నా వల్ల ఇంటికి వెళ్ళిపోదాం పద. సార్, మీ భార్య పుట్టింటికి వెళ్తే మీరు ఇంట్లో ఏం చేస్తారు సార్? ఒక్కసారి చేయి తీరా. రౌడీల కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నావురా నా కంకి. భార్య పుట్టింటికి వెళ్తే మీరు ఇంట్లో ఏం చేస్తారు? భార్య పుట్టింటికి వెళ్తే నేనేం చేస్తాను? అమ్మో, అది చెప్పకూడదు, దొరుకు. భార్య పుట్టింటికి వెళ్తే నా భార్యలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాం నా కంకి. డాడీ భలే కవర్ చేశాడు మళ్ళీ. మొన్న మమ్మీ ఊరెళ్ళినప్పుడు సంగీత అంటే ఇంటికి వస్తే నాకు హోంవర్క్ ఇచ్చి బయట చేసుకోమని వీళ్ళు సంగీత సాధన చేశారు. చివరికి సంగీత సాధన కూడా మొదలు పెట్టారా? నేను సంగీత ప్రియుడిని నీకు తెలుసు కదా నా కంకి. అమ్మో నరసింహ నరసింహ, ఏం చేయాల నరసింహ? ఈ నాన్న రచకాలు నేను భరించలేను, ఆయనతో నేను కాపురం చేయలేను నరసింహ. నేను చచ్చిపోతా నరసింహ, నేను చచ్చిపోతా నరసింహ. ఏంట్రా అక్కడ నూతుంది దూకాయి. దూకుతా దూకుతా. కంకి వెళ్ళిపోయాడు మమ్మీ. అమ్మ 10 సంవత్సరాలు కాపురం చేసి 10 నిమిషాలు పుట్టుకునే తెంపేసావు కదరా నా కంకి. ఇంత సమ్మగుండ్రా. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఒక మంచి జంటని విడగొట్టిన ఒక టీవీ యాంకర్ని దారుణ హత్య చేసిన ఓ ఉన్మాది. బ్రేకింగ్ న్యూస్. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు? నువ్వే, ఇప్పుడే, ఇక్కడ. నో.
నాయన అన్ని ఫిట్టింగ్లు పెట్టింది నువ్వే కదా నాయన. నువ్వు పుట్టినప్పుడు ఎంత ఆనందపడ్డాను, పెరిగినప్పుడు అంత బాధపడుతున్నాను నా కంకి. బ్రేకింగ్ న్యూస్ కన్న కొడుకునే కర్కుటంగా చంపిన కన్న తండ్రి. అమ్మ నన్నే నీ పోలా. రోజా గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంది ఈ స్కిట్? టీవీ బ్రేకింగ్ న్యూస్ వల్ల ఒక లైఫ్ ఎలా అయిపోయిందని చూస్తుంటే బాధేస్తుంది. బాగుంది, చక్కగా ఉంది. నాగ్ బాబు సార్. చంద్ర సార్. నీ స్పెషలైజేషన్ ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద తీసుకుంటాం. చాలా మంది ఆయన యాంకర్ గా అతను చిన్న ఇష్యూ కూడా అన్నిటికంటే మించి రవి చాలా బాగా యాక్ట్ చేశాడు. నైస్ స్కిట్.